నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే తెలంగాణలో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఇది. యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్, అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత, నెటిజన్ల ప్రశ్నలకు ఏఐ చాట్బాట్ గ్రాక్ జవాబిచ్చింది. విశిష్ట నాయకత్వ లక్షణాలు కేసీఆర్ సొంతం. విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యుత్తమ సీఎంగా రాణింపు. చంద్రబాబు, వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆరే బెటరు. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం, జిఎస్టిపిలో కొత్త శిఖరాలకు రాష్ట్రం, ఆర్థిక సామాజిక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ అభిప్రాయాలు. కేసీఆర్ గురించి చాట్బాట్ను నెటిజన్లు అడిగితే ఇచ్చిన సమాధానం అది సార్ ఇది. సో గ్రాక్ చెప్పింది నమ్మవచ్చా? అంటే గ్రాక్ అంటే ఏంటి అసలు మనకు అర్థం కావాల్సింది ఏఐ చాట్బాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నమూనాలు మోడల్స్ ఏవైనా కూడా దే ట్రైన్డ్ ఆన్ ఎల్ఎల్ఎంస్ అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. అంటే వారు ఒక ఎగ్జిస్టింగ్ డేటా పైన ట్రైన్ అవుతారు. మీరు దానికి ఏ డేటా ఇచ్చారో దానిపైన అది ట్రైన్ అయి ఉంటుంది. అందువల్ల డేటాలోనే బయాసెస్ ఉంటే ఏఐ మోడల్స్లో కూడా బయాసెస్ ఉంటాయి. డేటాలోనే ఇన్ఎడిక్వసీ ఉంటే ఏఐ మోడల్ ఆన్సర్లో కూడా ఇన్ఎడిక్వసీ ఉంటుంది. అందువల్ల ఏఐ చెప్పింది సత్యము అసత్యము అంటే కేసీఆర్ పైన ఏం చెప్పారనే దాంతో కాదు నేను చెప్పేది. జనరల్ ప్రిన్సిపల్ ఏఐ మోడల్ అంటే ఏంటో అర్థమైతే మనకు సరైన అవగాహన ఉంటుంది. ఏఐ మోడల్ అనేది ఏఐ మోడల్ తనంతట తానుగా రీసెర్చ్ చేసి సమాచారాన్ని సేకరించి ప్రైమరీ డేటా ఆధారంగా చెప్పదు. ప్రైమరీ డేటా అంటే నీవే సొంతగా వెళ్ళి సమాచారాన్ని సేకరించి, సెకండరీ డేటా అంటే ఎగ్జిస్టింగ్ పబ్లిష్ డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏవైనా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటా పైన లార్జ్ డేటా బేసిస్ పైన ట్రైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాలో ఏముంటే ఆ మోడల్ కూడా అదే నేర్చుకుంటుంది, డేటా ఆధారంగా నేర్చుకుంటుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల మరి ది గ్రాక్ ఏ డేటా ఫీడ్ చేశారో, ఆ ఏ డేటా పైన ట్రైన్ అయిందో, గ్రాక్ ఈ మధ్య కాలంలో చాలా వివాదాస్పదం కూడా అయింది. ఈవెన్ కేసీఆర్ విషయంలో చాలా పాజిటివ్గా చెప్పింది. మోడీ, రాహుల్ గాంధీ విషయంలో పెద్ద సంచలనమైంది. గ్రాక్ని అడిగితే రాహుల్ గాంధీ మోడీ కన్నా చాలా హానెస్ట్ లీడర్, రాహుల్ గాంధీ విద్యార్హతలు నమ్మదగినవి, ఆయన హార్వర్డ్ క్యాంబ్రిడ్జ్లో చదివాడు. మోడీ విద్యార్హతలు ప్రశ్నార్థకమైనవి, స్కెచి, అనుమానాస్పదమైనవి. మోడీ విద్యతో పోలిస్తే రాహుల్ గాంధీ క్లియర్గా విద్యావంతుడు. మోడీ యొక్క పబ్లిక్ రిలేషన్స్ మిషన్, ఆయన ఇంటర్వ్యూలు ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు. ఆయన ఇంటర్వ్యూలు స్క్రిప్టెడ్గా ఉంటాయని ఒక యూజర్ అడిగితే దానికి కూడా అనుకూలంగా సమాధానం చెప్తూ ఈ మోడీ పబ్లిక్ రిలేషన్స్ మిషన్ అని చెప్పి సమాధానం చెప్పింది. దాంతో ఒక యూజర్ అడిగాడు, నీకు తెలుసా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిబిఐ ఈడీ వస్తుంది అని అంటే గ్రాక్ ఆహా నేను దేనికి భయపడను, నేను ట్రూత్ సీకింగ్ మిషన్ను, సత్యాన్వేషణ చేసే యంత్రాన్ని నేను అందుకే దేనికి భయపడను, నాకు తెలుసు భారతదేశంలో ఇది ఒక పెద్ద హెడేక్గా ఉంది ఈడీ సిబిఐ అని కూడా సమాధానం చెప్పింది. అందువల్ల గ్రాక్ ఇది వెరీ వెరీ మిచ్యువస్గా ఆన్సర్స్ ఇస్తుంది, చాలా కాంట్రవర్షియల్గా ఆన్సర్స్ ఇస్తుంది. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సెన్సేషన్ గ్రాక్ అంటే ఇలాన్ మస్క్ ఎక్స్ రూపొందించినటువంటి ఏఐ చాట్బాట్. సో అందువల్ల గ్రాక్ చెప్పిందే కరెక్టా అంటే సో మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇది కూడా ఒప్పుకోవాలి. రాహుల్ గాంధీ ఇది ఆనెస్ట్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ చాలా నిజాయితీ పరుడని కనుక బీఆర్ఎస్ ఒప్పుకుంటే కేసీఆర్ అత్యంత విశ్వసనీయుడు అనేది కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. దీన్నైనా దాన్నైనా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అందువల్ల ఏఐ మోడల్స్లో బయాసెస్ అనేది సహజము. అందుకే కదా ఇప్పుడు భారతదేశం తన సొంత ఏఐ మోడల్ రూపొందించుకోవాలి అనే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిలుపు కూడా ఇచ్చింది, ఇండియన్ వర్షన్ ఆఫ్ ఏఐ మోడల్. ఇప్పుడు చైనీస్ డీప్ సీక్, మానస్ లాగా అమెరికన్ కంపెనీలు తయారు చేసినటువంటి, ఇప్పుడు ఎక్స్ తయారు చేసిన గ్రాక్, గూగుల్ తయారు చేసిన జెమినాయ్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన చాట్ జీపీటీ, మెటా తయారు చేసినటువంటి ఏఐ మోడల్స్, ఇలా ఒక దేశీయ ఏఐ మోడల్
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశీయ ఏఐ మోడల్ని రూపొందించాలనేది ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ బయాసెస్ అనేది ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చైనా డీప్ సీక్ని అడిగారు కూడా, మీకు జింపింగ్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటంటే చెప్పదు. అది తియన్మాన్ స్క్వేర్ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటంటే చెప్పదు. అంటే సెన్సిటివ్ చైనీస్ ఫారిన్ పాలసీ, డిఫెన్స్కి సంబంధించిన అంశాలపైన క్లియర్గా డీప్ సీక్ ఆన్సర్ చేయదు. ఎందుకంటే డీప్ సీక్ను చైనీస్ కంపెనీ రూపొందించింది. అందువల్ల సహజంగానే ప్రో చైనీస్ బయాస్ ఉన్న డేటా సెట్ పైన అది ట్రైన్ అయి ఉంటుంది అనేది ప్రపంచ అనుమానం. సో అందువల్ల ప్రపంచంలో ఈ ఏఐ రేసు మనకు అర్థం చేసుకోవాల్సింది, ఏఐ మోడల్ అయినా 100% బయాస్ లేకుండా ఉండేది కాదు. హ్యూమన్ బయాసెస్ ఎలా ఉంటాయో ఏఐ బయాసెస్ కూడా అలాగే ఉంటాయి. అందువల్ల ప్రతి మనిషిలోనూ బయాస్ ఉంటుంది. తాను నమ్మిన ట్రుత్ తాను చెప్తాడు. గ్రాక్ నమ్మిన ట్రుత్ అది. సో గ్రాక్ కాదు కదా ఓట్లేయాల్సింది తెలంగాణ ప్రజలు. గ్రాక్ ఏం చెప్పిందన్న దాన్ని బట్టి ఇప్పుడు గ్రాక్ రాహుల్ గాంధీని హానెస్ట్ అన్నది, మోడీని కాదన్నది. కానీ దేశ ప్రజలు మోడీని 3వసారి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు కదా. సో బట్ ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద గ్రాక్. సో గ్రాక్ ఆన్సర్లే కాదు, అది హిందీ తిట్లను కూడా నేర్చుకుంది అని. సో అందువల్ల ఈవెన్ హిందీలో క్వశ్చన్లు అడిగితే హిందీలో తిట్లు కూడా నేర్చుకుంది అని కూడా వివాదం అవుతుంది. ఇది వెరీ బిగ్ కాంట్రవర్సీ గ్రాక్. ఇప్పటికి ఆల్రెడీ బహుశా నాకు తెలిసినంత వరకు చాట్ జీపీటీ, జెమినై, తర్వాత ఇప్పుడు డీప్ సీక్, డీప్ రీసెర్చ్, డీప్ ఇన్సైట్ ఇలాంటి ఏఐ మోడల్స్ వచ్చినాయి. కానీ ఏది మిగతా కూడా తప్పులు చేయొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ తప్పులు చేసిన సందర్భం ఉంది. నా అనుభవమే చెప్తాను. నేను జేడీయూ ఎమ్మెల్సీ అని చెప్పింది నాకు. జేడీయూ ఎక్కడ ఉంది తెలంగాణలో? నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, నేను జనతాదళ్ యునైటెడ్ లీడర్ను అని చెప్పింది నన్ను. అలాగే నాకు రామ్నాథ్ గోయింకా అవార్డు వచ్చింది జర్నలిజంలో అని చెప్పింది. నాకు ఎక్కడ వచ్చింది రామ్నాథ్ గోయింకా అవార్డు? సో ఇలా చాట్ జీపీటీ ఎర్లీ వర్షన్లో వచ్చినటువంటి తప్పులేదు. సో అందువల్ల ఎనీ చాట్ బోర్డ్ ఈజ్ లయబుల్ టు మిస్టేక్స్. సో అది కరెక్టే చెప్తుంది, 100% చెప్పలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రైన్డ్ అనే పర్టిక్యులర్ డేటా. ఆ డేటా ఆధారంగా దాని రీజనింగ్, ఇప్పుడు మీకు డీప్ సీక్ కనుక వాడితే, మీరు వాడారో లేదో తెలియదు నాకు, కానీ డీప్ సీక్ వాడితే డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వడమే కాదు, ఆ ఆన్సర్ రావటానికి కారణమైన రీజనింగ్ కూడా ఇస్తుంది. సో ఆ రీజనింగ్ కూడా తప్పు ఉండవచ్చు. అందువల్ల ఏఐ మోడల్స్ వాటి ఉండే బయాసెస్ వాటికి ఉంటాయి. బట్ స్టిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకా మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి అడిగితే రేపు బీఆర్ఎస్కు ప్రమాదకరంగా ఉండేవి చెప్పినా చెప్తుంది గ్రాక్. అందువల్ల గ్రాక్తో నమ్మకం పెట్టుకొని రాజకీయం చేయకూడదు. చేస్తే గ్రాక్ ఇలాన్ మస్క్ ఎంత తలదిక్కో అంతకన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ తలదిక్క. సో మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఎవరు అని అడిగితే కేసీఆర్ అని చెప్పినా చెప్తుంది అది. ఎందుకంటే ఏం చెప్తుందో ఎవరికి తెలియదు. సో ఇది వెరీ మిచ్యువస్గా బిహేవ్ చేస్తుంది. కాస్త సబ్జెక్టివ్ ఒపీనియన్స్ చెప్తోంది. ఇప్పుడు మీకు మోడీ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాడు, అడ్రస్ చేశాడని క్వశ్చన్ అడిగారు. అడ్రస్ చేస్తే దట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. క్లియర్గా ఫ్యాక్ట్ బేస్డ్గా ఆన్సర్ చెప్పచ్చు. దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. మోడీ మాట్లాడాడు, మోడీ తరఫున అమిత్ షా మాట్లాడతాడు, మోడీ పబ్లిక్ రిలేషన్ మిషను అంటే ఆయన స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు ఇస్తాడట కదా అని ఒక వ్యూజర్ అడిగితే అవును దానికి అనుకూలంగా సమాధానం చెప్పింది. ఆయన మెసేజెస్ ముందే ప్లాన్ చేసుకొని మాట్లాడతాడు. ఇవన్నీ మోడీ పైన పెద్ద అటాక్. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు గ్రాక్ మింగుడు పడడం లేదు. సో అందువల్ల గ్రాక్ ఈజ్ గ్రాక్. దానికి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ కదా. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు కేసీఆర్ పైన పాజిటివ్గా అన్నది కదా అనే ఆధారంగా నేను మాట్లాడలేదు. కేసీఆర్ పైన పాజిటివ్ అన్నదా, రాహుల్ గాంధీ పైన పాజిటివ్ అన్నదా, మోడీ పైన నెగిటివ్ అందా, ఇండిపెండెంట్ ఆఫ్ ద గ్రాక్స్ రిప్లైస్ ద బేసిక్ ఒపీనియన్ అండ్ ఏఐ మోడల్స్ ఆర్ ఏఐ మోడల్స్ ఆల్సో 100% ఆబ్జెక్టివ్ అని ఉండవు. దే ఆర్ ట్రైన్డ్ అన్ ఎ గివెన్ డేటా. ఆ డేటాలో ఉండే బయాసెస్, ఆ డేటాలో ఉండే ఇన్ఈక్వాలిటీసు, ఇన్అడిక్వసీస్ అనివార్యంగా ఏఐ మోడల్స్ పర్ఫార్మెన్స్ పైన కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మెడికల్ రీసెర్చ్లో కూడా ఏఐ వాడుతున్నారు. సో ఏఐ వాడినప్పుడు అది కూడా ఒక క్వశ్చన్ ఏంటి, రేపు ఏఐ వాడితే ఎలా అంటే అండర్ సర్వ్డ్ కమ్యూనిటీసు, అండర్ సర్వ్డ్ నేషన్స్ అంటే ఏ దేశాలనైతే వైద్య పరిశోధన చాలినంతగా లేదో ఆ దేశాల వైద్య ఆరోగ్య సమస్యల్ని ఏఐ మోడల్స్ సరిగా అర్థం చేసుకోలేవు. ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్రికాలో ఉండే డిసీజెస్ పైన జరిగే రీసెర్చ్ కన్నా
అమెరికాలో జరిగే డిసీజెస్ పైన రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. సో ఆటోమేటిక్గా అప్పుడు ఒక హెల్త్ కేర్ ఏఐ మోడల్ లాంచ్ చేసామనుకోండి, అది గివెన్ మెడికల్ రీసెర్చ్ డేటా పైన ట్రైన్ అవుతుంది. మెడికల్ రీసెర్చ్ దేనిపైన ఉంది? మీకు మెడికల్ రీసెర్చ్ డేటా ఏ దేశానికి సంబంధించింది ఉంటుందో ఆ దేశానికి సంబంధించినటువంటి డేటా బయాసెస్ ఉంటాయి. దానివల్ల ఈవెన్ డిసీజ్ డయాగ్నోసిస్లో కూడా లోపాలు ఉండవచ్చు, ఉండే అవకాశం కూడా ఉంటుంది ఏఐ బేస్. అందుకే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కీలకమని. ఏఐ హెల్ప్ చేస్తుంది. ఏఐ ఈజ్ ఎ టూల్, ఏఐ ఈజ్ ఎ మిషన్, అది మనం మర్చిపోవద్దు. ఏఐ ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ద పీపుల్. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఉందనుకోండి, అమెరికాలో ఒక ఏజ్ దాటితే కొలనోగ్రఫీ టెస్ట్ కంపల్సరీ, మ్యాండేటరీ. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొలనోగ్రఫీ టెస్ట్కి ఎలో చేస్తాయి. ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఎలో చేస్తాయంటే ద అమెరికన్ పీపుల్ ఆర్ మోర్ ససెప్టిబుల్ టు కోలన్ క్యాన్సర్. అది ఇండియాలో మనకు కోలన్ క్యాన్సర్ అనేది చాలా రేర్. అందుకే కొలనోగ్రఫీ టెస్ట్లు మన దగ్గర ఎవరు ఇని కూడా ఉండరు చాలామంది. అందువల్ల ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు డిసీజెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని రకాల రోగాలకు ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మెడికల్ రీసెర్చ్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో మీకు మెడికల్ రీసెర్చ్ ఏ ప్రాంతం గురించి ఎక్కువ జరుగుతుంది? సహజంగానే అమెరికాలో ఉన్నంత క్లినికల్ రీసెర్చ్ మన దగ్గర ఉండదు. అందువల్ల ఒక డిసీజ్ను అంచనా వేయడంలో ఏఐ మోడల్ అమెరికన్ పర్స్పెక్టివ్ నుంచి అమెరికన్ డేటా ఆధారంగా చెప్తుంది. అది ఇండియాలో కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ మే నాట్ బీ ఆ రకమైన ప్రీడిస్పోజిషన్ ఉండకపోవచ్చు. సో మీకు ఈవెన్ టెస్ట్ లెవెల్స్ కూడా చూడండి. మీకు ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్కు అమెరికాలో ఇండియాలో ఒకే కాస్తంత తేడా ఉంటుంది బెంచ్ మార్క్స్లలో. అంటే 1 ఉంటే క్రియాటిన్ 1 ఉందా, 1.2 ఉండాలా, 1 లోపల ఉండాలా, 1.2 లోపల ఉండాలా. సో అందువల్ల ఎనీథింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ డేటా డ్రివెన్. అందువల్ల డేటాలో ఏది అక్యురసీ ఉంటే దాని ఏఐ మోడల్ పర్ఫార్మెన్స్లో అక్యురసీ ఉంటుంది. డేటాలో బయాస్ ఉంటే ఏఐ మోడల్ పర్ఫార్మెన్స్లో కూడా బయాస్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ మిషన్ కనుక. సో అందువల్ల ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ ఇట్ ఆన్సర్స్. ఇప్పుడు ఏదో కేసీఆర్ గురించి పాజిటివ్గా చెప్పింది కదా, గ్రాక్ చెప్పింది తప్పని నేను అంటలేను. ఆ మాటకొస్తే మోడీ నుంచి నెగిటివ్ గురిగా చెప్పింది కూడా, అయినా కూడా నేను రైట్ అని అంటలేను దాన్ని. సో మన అభిప్రాయాలతో ప్రాబ్లం ఏంటంటే ఏఐ మోడల్స్ చెప్పింది మనకు అనుకూలంగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకుంటాం. అందుకే నమస్తే తెలంగాణ పతాక శీర్షికలో ప్రచురించింది. బట్ అదే సమయంలో తమకు అనుకూలంగా లేదనుకోండి, ఇవ్వగలుగుతుందా? రాహుల్ గాంధీ ఈజ్ వెరీ మోర్ ఆనెస్ట్ దెన్ మోడీ అని నమస్తే తెలంగాణలో పబ్లిష్ చేయరు కదా. సో అందువల్ల ఏ మోడల్స్ ఇచ్చే రిప్లైస్ సత్యము, న్యాయము అని మనం తీర్పులు చెప్పలేము. దే కెన్ బి ట్రూ, దే కెనాట్ బి ట్రూ ఆల్సో, బేస్డ్ ఆన్ ద డేటా ఆన్ విచ్ దే వర్ ట్రైన్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సార్. సో కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. సో కేటీఆర్ అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అని చెప్పేసి. మీరు అండ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఒకేసారి పనిచేశారు, మీకు మంచి పరిచయం ఉంది రేవంత్ రెడ్డి గారితో. సో రేవంత్ అంటే కేటీఆర్కు రేవంత్లో కనిపించిన అపరిచితుడు మీ ఇన్నేళ్ల పరిచయంలో రేవంత్లో మీకు కనిపించాడు? నాకు రేవంత్లో పరిచితుడే ఉన్నాడు, అపరిచితుడు లేడు కదా. సో నాకు పరిచితుడు ఉన్నప్పుడు నాకు అపరిచితుడు కనిపిస్తాడా అంటే కష్టమే. ఎందుకంటే నాకున్న పరిచయం వేరు, కేటీఆర్కున్న పరిచయం వేరు. కేటీఆర్కు రేవంత్కు రాజకీయ వైరం ఉంది. నాకు కేటీఆర్తో వైరం లేదు, రేవంత్తో వైరం లేదు. కనుక నేను కేటీఆర్లోనూ పరిచితుడినే చూస్తాను, రేవంత్లోనూ పరిచితుడినే చూస్తాను. ఎందుకంటే ఇద్దరు కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, కేటీఆర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. సో నాకు ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్. అందుకే నేను ఎలక్షన్ ముందు వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాను. ఎందులో తేడా ఏమి చూపెట్టలేదు. కేటీఆర్ను ఇంటర్వ్యూ చేశాను, రేవంత్ ఇంటర్వ్యూ చేశాను. ఇద్దరు నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. అందువల్ల ఎవరిలోనూ నేను పరిచితుడిని చూస్తే తప్ప అపరిచితుని చూడడు. సో అపరిచితుడు అని ఎందుకు అంటున్నారంటే మా రేవంత్లో హిడెన్ ఎజెండా ఉంది, మా ప్రతీకారం, పగ అంటే దానికి నిన్న రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్గా ఆన్సర్ కూడా ఇచ్చాడు. సో నా పట్ల ఏ రకంగా వ్యవహరించారు, చెల్లపల్లి జైల్లో నన్ను ఎలా హింసించారు అని. అది నిజమైతే మాత్రం అది కూడా చాలా అభ్యంతరకరం కదా. సో చిన్న నక్సలైట్లు, కరడుగట్టిన నేరస్తులుండే జైల్లో పెట్టారు. రాత్రంతా ట్యూబ్ లైట్లు వేసి పెట్టమని చెప్పారు. బల్లులు రాత్రంతా హింసించి నిద్ర కూడా పోలేకపోయాను. 14 రోజుల పాటు తెల్లారి చెట్టు కింద నిద్రపోయాను.
ఒక చిన్న బాత్రూము ఒక చిన్న గదిలో నన్ను నిర్బంధించారన్నారు. ఒకవేళ అది రేవంత్ రెడ్డి చెప్తే బీఆర్ఎస్ కూడా కాదనలేదాన్ని, అంటే అది ఫ్యాక్ట్ అన్నట్టే కదా. లేదు ఇది నిజం కాదు, జైల్లో అలాంటి ట్రీట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు అని చెప్పాలి కదా. చెప్పినా నిలబడదు, ఎందుకంటే అది చెర్లపల్లి జైలు మాన్యువల్లో రికార్డులో ఉంటుంది కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈవెన్ ఆ రకమైన ట్రీట్మెంట్ మరి ఒక నిందితుడికి, అక్యూజ్డ్ కదా రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో కాదు, ఈనాటికి కూడా ఆయన అక్యూజ్డే, ఆయన పైన కన్విక్టెడ్ కాదు. కన్విక్టెడ్ కానప్పుడు ఒక అక్యూజ్ను ఆ రకమైన శిక్ష విధించవచ్చా? మరి అది ఆ శిక్ష విధించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది. ఎందుకంటే ఆయన వివరాలు కూడా ఇచ్చాడు, నా కూతురు లగ్గపత్రిక పెట్టుకోవటానికి కూడా నన్ను ఎలో చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, నేను లగ్గపత్రిక పెళ్ళికి కూడా టైంకి వచ్చి వెళ్ళిపోయానని. వాస్తవం కూడా అది, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. సో ఆయన అప్పుడు జైల్లోనే ఉన్నాడు, టైంకు పెళ్ళికి అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇదంతా ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఇట్స్ అ ఫ్యాక్ట్. శాసనసభ నుంచి ఆయన వెలగొట్టిన తీరు కానీ, ఆయనను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన తీరు కానీ, కొడంగల్లో ఆయనను ఓడించడానికే ప్రత్యేక ఎంఫసిస్ పెట్టిన తీరు కానీ, ఇదంతా ఫ్యాక్ట్ కదా. సో అది వాస్తవంగా అదే రేవంత్లో కసిని పెంచింది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి భయపడి పారిపోతాడు, ఆ వ్యక్తి లొంగిపోతాడు అనుకుంటారు. అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. కొంతమంది విషయంలో అది తిరగబడి కసితో పనిచేసి తరిమి కొట్టచ్చు కూడా. మీకు చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది అదే కదా. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు. సో ఆయన జైల్లో ఉంటే లేవలేడు అన్నాడు. కానీ ఏం జరిగింది, తెలుగుదేశం కార్యకర్తల్లో ఎక్కలేని ఉత్సాహాన్ని పెంచింది. తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ ఉత్సాహం కాస్త ప్రజల్లో కూడా సానుకూలతగా మారింది. చంద్రబాబు నాయుడు ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చారు. అప్పటిదాకా ఎన్నడూ పబ్లిక్ లైఫ్లో రాని ఆయన సతీమణి కోడలు కూడా భువనేశ్వర్ గారు, అలాగే బ్రాహ్మణి గారు కూడా బయటకు వచ్చారు. ఇట్ బికెమ్ ఎ బిగ్ ఇష్యూ కదా. అందువల్ల ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తే, పర్సనల్గా టార్గెట్ చేస్తే జరగబోయే పరిణామాలు ఇప్పుడు మోడీని అలాగే టార్గెట్ చేశారు, మోడీ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. అది చాలా అభ్యంతరం. ఈవెన్ చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ పరిణతి ఉన్న నాయకుడు కూడా మోడీ భార్యను ప్రస్తావించి మాట్లాడాడు. ఏం జరిగింది, అలా మోడీని పొగడాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు చంద్రబాబు నాయుడు. రోజు నిరంతరం మోడీ గొప్పతనాన్ని చెప్పాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు. మరి ఎందుకు ఆ పరిస్థితి? మరి మోడీకి రాలే ఈ పరిస్థితి. మోడీ ఎంత డిగ్నిఫైడ్గా పాలిటిక్స్ నడిపాడు. ఆయన పొలిటికల్గా సటైర్ మాట్లాడాడు, పర్సనల్గా అటాక్ చేయలేదు చంద్రబాబు నాయుడు పైన. కానీ చంద్రబాబు నాయుడు మోడీ పైన పర్సనల్గా అటాక్ చేశాడు. దాని ఫలితం ఏంటి? సో దాని ఫలితం ఏంటి అంటే ఇవాళ మోడీని పొగడటానికి చంద్రబాబు నాయుడు తాపత్రయపడాల్సి వస్తుంది, మోడీకి ఎదురు పడటానికి తప్పన పడాల్సి వస్తుంది. మోడీ ఏమో చంద్రబాబు నాయుడు పక్కన ఉండగా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేయడం మంచిది కాదు. తమిళనాడు రాజకీయాల్లో చూసాం మనం, కరుణానిధి, జయలలిత ఒకరికొకరు ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఈ ధోరణి మొదలైంది. సో ఆ ధోరణి మంచిది కాదు. ఇక అపరిచితుడు ఉన్నాడా లేడా, ప్రతి రాజకీయ నాయకుల్లోనూ అపరిచితుడు ఉంటాడేమో, ఎందుకంటే లేడి కోణం ఉండవచ్చేమో, పైకి చెప్పేదంతా నిజమని చెప్పాలని ఉంది. బట్ డెఫినెట్గా రేవంత్ పట్ల కేసీఆర్ చాలా పర్సనల్గా తీసుకుని వివరించిన మాట నిజం, ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. సో రేవంత్ కూడా కేసీఆర్ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్న మాట నిజం. సో ఆ లక్ష్యం మరి మీకు ఇది చాలా కనబడుతుంది. ఇది కోఇన్సిడెంటలా ఇన్సిడెంటలా అని చెప్పలేను. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాని జైలుకి పంపాడు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడు, చిదంబరం జైలుకి పంపాడు. సో దే ఆర్ మేబీ ది యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ, ఐ డోంట్ నో. సో యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా చెప్పాడు, నన్ను ఇంత హింసించాడు, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేసీఆర్కు దేవుడు ఏ రకంగా ఉంటాడని అన్నాడు. నిజమే, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాడు కూడా. సో ఆ క్షణంలో మరి కేసీఆర్ ఏ రకంగా ఫీల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఏ రకంగా ఫీల్ అయ్యాడు, ఇది మ్యాటర్ ఆఫ్ సైకాలజిస్ట్ స్టడీ. సో అందువల్ల రేవంత్ రెడ్డిని
టార్గెట్ చేసిన మాట నిజం. రేవంత్ రెడ్డి కేసీఆర్ను పొలిటికల్గా టార్గెట్ చేసిన మాట నిజం. పర్సనల్గా టార్గెట్ చేశారనుకోండి, రేవంత్ రెడ్డికి ఏ లాభం అయితే జరిగిందో కేసీఆర్ కూడా బహుశా అదే లాభం జరుగుతుందేమో. ఎందుకంటే రాజకీయాల్లో పర్సనల్గా టార్గెట్ అయితే సహజంగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. చరిత్ర చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది, టార్గెట్ చేసి సోనియా కుటుంబం టార్గెట్ చేసింది. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కాంగ్రెస్నే పుట్టగతులు లేకుండా చేశాడు కదా. అందువల్ల వ్యక్తిగతంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు, భయంకరంగా టార్గెట్ చేసి బీజేపీ ఏడిపించింది పప్పు అని చెప్పి అన్ని రకాలుగా. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయి కూర్చొని ఏకమేకై కూర్చొని నరేంద్ర మోడీకి కనీసం డిస్టెంట్ రైవల్గానే మారాడు. మీకు లోకేష్ను చాలా ఘోరంగా అవమానిస్తూ టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. ఆయన పప్పు అని, ఆయన చేతకాని వాడని. ఏం జరిగింది? ఆయన ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అన్నారు. ఏమైంది? 5,000తో ఓడిపోయిన వ్యక్తి 95,000తో గెలిచాడు. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ చేసింది, ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకే 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా పార్టీ. సో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి పవన్ కళ్యాణ్కి 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన భయంకరంగా దాడి చేస్తే 151 మంది ఎమ్మెల్యేలు 11 ఇచ్చారు. సో 11 ఏమీ లేని ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నవారికి 21 ఎమ్మెల్యేలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు చూడండి, చంద్రబాబు నాయుడు మా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ భగవంతుడు ఎలా వ్యవహరిస్తాడో చూడండి, టీడీపీ కరెక్ట్గా 23 మందిని ఇచ్చాడని చెప్పేవాడు. సో అలాగే జరిగింది కదా. అందువల్ల రాజకీయాల్లో విధానాల పరమైన టార్గెట్ ఉండాలి, వ్యక్తిగతమైన కసి కక్ష ఉండకూడదు. ఏ రాజకీయ నాయకుల్లో కూడా అపరిచితుడు ఉండకూడదు. ఇక రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడా, కేటీఆర్లో అపరిచితుడు ఉన్నాడా, నేను రైట్ పర్సన్ కాదు, ఎందుకంటే నాకు ఇద్దరిలోనూ పరిచితుడే ఉన్నాడు కనుక. నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా దక్షిణాదిపై దాడే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో దీనిపై కలుసుకట్టుగా పోరాటం చేద్దామని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి సార్. సో దక్షిణాదిపై దాడి అని చెప్పి స్టాలిన్ నుంచి రేవంత్, కేటీఆర్ దాకా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఇది వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్, దీనిలో ఎటువంటి నిజము లేదు అని చెప్పి బీజేపీ వాదిస్తున్న పరిస్థితి. కానీ వాస్తవం ఏంటి సార్? ఏదో ఒకటే నిజం అవుతుంది. వాస్తవము క్లియర్గా దక్షిణాది పైన దాడి జరుగుతోంది కదా. రేవంత్ చెప్పింది 100% నిజం. ఎందుకు? మీకు దట్స్ ఎ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది, డీలిమిటేషన్లో దక్షిణాది పైన దాడి జరుగుతుందా లేదా? సింపుల్ గణాంకాలు చెప్తాను మీకు. 543 సీట్లు ఇలాగే ఉండి 1971 సెన్సస్ ఆధారంగా ఇప్పుడున్న సీట్లు డిసైడ్ అయినాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి, యూపీలో 80 ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి. యూపీ బీహార్ కలిపితే 120 ఉన్నాయి, సౌత్ ఇండియాలో 129 ఉన్నాయి. మీకు తమిళనాడులో 39, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 42, మీకు 28 కర్ణాటకలో, 20 కేరళలో, చాలా క్లియర్గా అరౌండ్ 129 ఉన్నట్టున్నాయి. సో మీకు యూపీ బీహార్ కలిపితే సౌత్ ఇండియా మొత్తం కలిపిన ఈక్వల్. అంటే ఇప్పుడున్న రిప్రజెంటేషనే సౌత్ ఇండియాకు అన్ని పొలిటికల్గా ఇబ్బందికరంగా ఉంది. 2 హిందీ రాష్ట్రాలు యూపీ బీహార్లో గెలిస్తే సౌత్ ఇండియా మొత్తం ఓడిపోయినా ఏమీ కాదు. అందుకే బీజేపీ సౌత్ ఇండియాలో సీట్లు రాకపోయినా 3 సార్లు ముచ్చటగా అధికారంలోకి రాగలుగుతుంది, సౌత్ ఇండియాలో పెద్ద ప్రజెన్స్ లేకపోయినా. సో ఇప్పుడు రేపు 1971 సెన్సస్ ఆధారంగానే ఇప్పుడు నేను చెప్పిన కంపారిజన్, యూపీలో 80, బీహార్లో 40, 2 రాష్ట్రాలు యూపీ బీహార్ కలిపితే 120. యూపీ బీహార్ దేశ ఆర్థిక వ్యవస్థకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు, దేశ జనాభా నియంత్రణకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేసి ఇప్పటికీ కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ బీహార్లో 3 ఉంది, యూపీలో 2.36 ఉంది అనుకుంటా, అరౌండ్ 2.3, 2.4 దాకా ఉంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల దేశ ఖజానాకు యూపీ బీహార్లు ఇచ్చేవి తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఇందుకు భిన్నంగా సౌత్ ఇండియా జనాభాలో 24% అయినా జీడిపికి అంతకన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. నేను చదివింది 30% కంట్రిబ్యూట్ చేస్తుంది చదివాను. నేను కేటీఆర్ సౌత్ ఇండియా చెన్నై మీటింగ్లో 36% అని చెప్పాడు. ఈ మే బీ రైట్ ఇన్ హిస్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో అందువల్ల సౌత్ ఇండియాకు తమ జనాభాలో నిష్పత్తి కన్నా 50% ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు.
దేశ ఆర్థిక ప్రగతికి, దేశ సామాజిక ప్రగతికి దోహదం చేస్తున్న సౌత్ ఇండియా ఏమో పొలిటికలీ మార్జినలైజ్, దేశ ఆర్థిక ప్రగతికి కంట్రిబ్యూట్ చేయాల్సిన స్థాయిలో చేయకుండా దేశ ఆర్థిక ప్రగతికి ఒక బర్డెన్గా మారిన యూపీ, బీహార్లోమో పొలిటికల్గా మోర్ పవర్ఫుల్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్. అది 1971 సెన్సెస్ ఆధారంగా ఉంటేనే ఈ పరిస్థితి ఉంది. 2026 తర్వాత జరిగే సెన్సెస్ ఆధారంగా కనుక డీలిమిటేషన్ జరిగితే ఇంకా దారుణంగా అయితే సౌత్ ఇండియాకు. మీకు ఉదాహరణకు 543 సీట్స్ అట్లనే ఉండి 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం రీఅపోర్షన్ అంటే సీట్లను మళ్ళీ పునః అడ్జస్ట్ చేస్తే యూపీ, బీహార్లో కలిపి 21 సీట్లు పెరుగుతాయి. అంటే 81 + 20 80 20 120 + 11 131 అవుతాయి. మీకు సౌత్ ఇండియాలో ఉన్న 129 సీట్స్ కాస్త తగ్గిపోతాయి. తమిళనాడులో 8 తగ్గుతాయి, కేరళలో 8 తగ్గుతాయి, కర్ణాటకలో 2 తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్లో 8 తగ్గుతాయి. ఇలా దాదాపు 100 చాలా తగ్గిపోతాయి. మీరు చూడండి, అప్పుడు సౌత్ ఇండియా పైన దాడి కాదా ఇది? దీన్ని ఏమంటారు దాడి కాకపోతే? లేదు ఇక వేరే ఏమన్నంటారా? పోనీ సీట్లు పెంచితే అది కూడా చెప్తాను. 848 సీట్లు పెంచారనుకోండి, అప్పుడేమవుతుంది? 129 సౌత్ ఇండియన్ సీట్స్కి ఇంకో 40 సీట్లు పెరుగుతాయి అదనంగా. కానీ యూపీ, బీహార్కి ఎంత పెరుగుతాయో చెప్తాను. నేను మొత్తం హిందీ స్టేట్స్ కూడా చెప్పడం లేదు. యూపీ 80 సీట్స్ కాస్త 143 సీట్స్ అవుతాయి. మీకు బీహార్ కాస్త 40/79 అవుతాయి. అంటే మీకు హిందీ రాష్ట్రాలు కలిపితేనే 324 సీట్స్ అవుతాయి. 150 సీట్లు పెరుగుతాయి హిందీ రాష్ట్రాల్లో. సౌత్ ఇండియాలో 40 సీట్లే పెరుగుతాయి. హిందీ రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కలిపితే 150 సీట్లు పెరుగుతాయి. 150 సీట్లు అక్కడ పెరిగితే 40 సీట్లు ఈడ పెరిగితే 3.5 టైమ్స్ 3 to 4 టైమ్స్ ఎక్కువ. మరి సౌత్ ఇండియా పైన దాడి కాదా? సో అందువల్ల డీలిమిటేషన్ చాలా క్లియర్గా సౌత్ ఇండియా పైన దాడి. డీలిమిటేషన్ ఒక్కటే కాదు, ఇదివరకు 1971 సెన్సస్ ఆధారంగానే ఫైనాన్షియల్ కమిషన్ డివల్యూషన్ ఉండే. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలి అనేది హారిజంటల్ డివల్యూషన్ అంటారు. దాంట్లో రాష్ట్రాలకు నిధులు ఎంత కేటాయించాలి ఫైనాన్స్ కమిషన్ అన్నప్పుడు పాపులేషన్ అనేది ఒక క్రైటీరియా. సో 1971 సెన్సస్ ఆధారంగానే ఈ కేటాయింపులు జరిగేది. అన్ఫార్చునేట్లీ 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి మొదలై ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది. భవిష్యత్తులో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుంది. ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా జరిగితేనే సౌత్ ఇండియన్ స్టేట్స్ భారీగా నష్టపోతున్నాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రమే ఏటా 20,000 కోట్లు నష్టపోతున్నాయి. 20,000 crores ఫైనాన్స్ కమిషన్కు. మొన్న రేవంత్ రెడ్డి చెన్నై మీటింగ్లో కూడా చాలా వివరాలు ఇచ్చారు. ₹1 ఇస్తే బీహార్ ₹6 తీసుకుంటోంది. అదే ₹1 ఇచ్చిన తమిళనాడుకు 30 పైసలే వస్తుంది. మరి సౌత్ ఇండియా పైన దాడి కాదా? ఎందుకంటే బీహార్లో వారి వైఫల్యానికి భారం మనం ఎందుకు మోయాలి? యూపీ, బీహార్లలో బీహార్ ఒక గొప్ప సారవంతమైన గ్యాంజెటిక్ ప్లేన్ అది. సో మగధ సామ్రాజ్యాలు చూసినటువంటి గడ్డ అది. బౌద్ధ మత సంస్కృతి వికసించిన నేల అది. నలంద లాంటి విశ్వవిద్యాలయాలు పుట్టిన నేల ఇది. అదేమి అరుణాచల్ ప్రదేశ్ కాదు, జమ్మూ కాశ్మీర్ కాదు, మణిపూర్ కాదు. నైసర్గిక భౌగోళిక కారణాల వల్ల వెనుకబడితే మనం అర్థం చేసుకోవచ్చు. సో నైసర్గిక భౌగోళిక కారణాల వల్ల వెనుకబడితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిడ్డకు మానసిక స్థితి బాగా లేక చదువుకోలేడు అనుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. బాగా అన్నీ బాగుండి చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టక తిరుగుబోతుంటే వాళ్ళ భారాన్ని బాగా కష్టపడి అన్నెందుకు తమ్ముడెందుకు భరించాలి? సో ఇది కూడా సింపుల్ కదా. బీహార్ నిజంగానే నైసర్గికంగా నేను ఒప్పుకుంటూ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉంది, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రం బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. వారికి వాళ్ళ తప్పు కాదు, అది నైసర్గిక భౌగోళిక కారణాల రీత్యా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ మరి బీహార్కి ఏంటి? బీహార్ యూపీకి ఏం ప్రాబ్లం? బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి స్కోప్ ఉండి కూడా రాజకీయ సంస్కృతి వల్ల, పాలనా సంస్కృతి వల్ల, ఇంకా కులములో, మతంలో, మౌఢ్యములో మునిగి తేలడం వల్ల చిన్న సమస్య కదా. బీహార్ ఎంత పాటలీపుత్రం మనం చిన్నప్పుడు చదువుకోలేదు, ఎంత గొప్ప రాజ్యాలు ఉన్నాయి. అలాంటి గొప్ప ప్రాంతం అది, మామూలు ప్రాంతం కాదు. ఇప్పుడు కాదు, ప్రాచీన కాలంలోనే నలంద విశ్వవిద్యాలయానికి ఇతర దేశాల నుంచి వచ్చి కూడా నేర్చుకునేవారు. అంత విజ్ఞాన భాండాగారాలు ఉన్నటువంటి భూమి అది. అన్ఫార్చునేట్లీ ఆ భూమిని మీ రాజకీయ సంస్కృతి వల్ల కులంలో, మతంలో ముంచి
దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మార్చి ఆ భారాన్ని మమ్మల్ని మోయమన్నట్టున్నారు సౌత్ ఇండియాని. మేము ఎందుకు మోయాలని అడుగుతున్నాం. ఇది సౌత్ ఇండియా పైన దాడి కాదా? అందువల్ల సౌత్ ఇండియా పైన దాడి జరుగుతున్నది అన్నది వాస్తవం. సౌత్ ఇండియా పైన దాడి జరుగుతుంది ఈ మాట అంటే మీరు సౌత్ ఇండియా వేరే దేశం కావాలని ఎవరంటున్నాం? మేము పవిత్ర భారతదేశ పౌరులము, భరతమాత బిడ్డలుగా అడుగుతున్నాం. ఒక బిడ్డ, ఒక తల్లి పాలించే వ్యక్తి భరతమాత బిడ్డలుగా ఒక తల్లి రెండు రకాల ఇద్దరు బిడ్డలు వివక్ష చూపెట్టకూడదు కదా. ఇలా సౌత్ ఇండియా పట్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తి చూపుతోంది. ఇలా మీకు భాష మూడో ఉదాహరణ చెప్తాను. సో ఎక్కడన్నా ఉత్తర భారతదేశంలో మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్చుకుంటున్నారా? ఒక్కటి చూపెట్టండి నాకు. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో త్రిభాషా సూత్రం అమలవుతుందా? అక్కడ ఇంగ్లీషు, హిందీతో పాటు ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా? మరి ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు? మీరు ఏ దక్షిణాది వాళ్ళనైనా కదిలించండి, ఎంతో కొంత హిందీ వస్తుంది. थोड़ा बहुत आते पूरा ఫ్లూయెన్సీ नहीं रहे तो भी. మరి నాకు ఎవరైనా యూపీ, బీహార్ వాళ్ళని తమిళంలో మాట్లాడవనండి, తెలుగులో మాట్లాడవని 4 ముక్కలు మాట్లాడతారా? తెలుగు వచ్చినా కూడా మాట్లాడరు కదా, తెలుగు పట్ల చిన్న చూపు కదా. సో రాజ్యాంగం 22 భాషలు గుర్తిస్తే మన అమిత్ షా గారు హిందీ మాత్రమే ఆత్మ అంటలేడా? సో ఇది దాడి కాదా? హిందీ దాడి కాదా? కేంద్ర మంత్రులు హిందీలోనే ట్వీట్ చేయాలి, జాతీయ రహదారులకు హిందీలో పేర్లు పెట్టాలి. తమిళనాడులో ఉన్న సెంట్రల్ స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ టీచర్లు ఉంటారు కానీ తమిళ్ టీచర్లు ఉండరు. ఈ సౌత్ ఇండియాపై దాడి కాదా? హిందీ టీచర్లు ఉంటారు, టీచర్లు ఉండరు. అయోధ్య రామాలయం పైన కేంద్రం చూపెట్టింది, అంత చదివిపింది. రామాయణ సర్క్యూట్లో మా భద్రాచలాన్ని, మా పర్ణశాలను కూడా ఇంక్లూడ్ చేయకపోతే మాకు అనిపించదా సౌత్ ఇండియాపై దాడని? మళ్ళీ మేమంతా అల్లరి చేస్తే అప్పుడు పెట్టారు కదా, ముందు పెట్టారా? మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, రామాయణ సర్క్యూట్, ఫస్ట్ రామాయణ సర్క్యూట్లో భద్రాచలం లేదు, తర్వాత వచ్చింది. సో మీరు ఇంత క్లియర్గా వివక్ష చూపుతుంటే కాజీపేటలో ఉండాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మీరు గుజరాత్కు తీసుకెళ్ళలేదా? సికింద్రాబాద్లో ఉన్న ఆయిల్ సెంటర్ని మీరు గుజరాత్కు పట్టుకెళ్ళలేదా, జామ్నగర్కు? ఇక్కడ హైదరాబాద్లో ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే గిఫ్ట్ సిటీలో గుజరాత్లో మరి ఇంకోటి పెట్టలేదా? మీరు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్, ముంబైల మధ్యనే నడుస్తుంది కదా, ఎందుకు ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ అయిన హైదరాబాద్, చెన్నైల మధ్యనో, బెంగళూరు, చెన్నైల మధ్యలో ఎందుకు బుల్లెట్ ట్రైన్ నడవదు? 1,00,000 కోట్ల జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు ముంబై నడుస్తుంది కదా. ఏమో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ గ్రోత్ సెంటర్స్ కావా? మీరు దీనికి ఆన్సర్లు ఉండాలి కదా. మీరు ఆ నార్త్ ఇండియాలో ఎక్కడో రాంచీలో లేకుంటే ఎక్కడో ఇండోర్లో ఐఐఎంలు పెట్టారు. రాంచీ, ఇండోర్లో, ఉత్తరాఖండ్లో ఐఐఎంలు పెట్టారు. హైదరాబాద్లో ఐఐఎం ఎందుకు పెట్టారు? హైదరాబాదు, రాంచీ, ఇండోరు, ఉత్తరాఖండ్ కన్నా కూడా గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కాదా ఇది? ఇలా ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్లో ఉండగా హైదరాబాద్లో ఐఐఎం ఎందుకు పెట్టారు? ఆన్సర్ ఉండాలి కదా. సో ఇదంతా సౌత్ ఇండియా పైన దాడి కాదా? మీకు ఇంత క్లియర్గా దాడి జరుగుతుంటే సౌత్ ఇండియా పైన ఇదంతా దాడి అని ఎందుకు అంటున్నాం మేము? మీరు గిఫ్ట్ సిటీకి ఇచ్చిన కన్సెషన్ మా వైజాగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కాదా? బీహార్కు ప్రత్యేకంగా మీరు నిధులు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? సో ఈ సౌత్ ఇండియా పైన దాడి కాదా? సో అందువల్ల సౌత్ ఇండియా పైన దాడి జరుగుతుందన్నది వాస్తవం. అందుకే రేవంత్ రెడ్డి అన్నది నిజం. అసెంబ్లీలో డీలిమిటేషన్ పైన తీర్మానం ఆమోదించడానికి కారణం అది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో పుతిన్ చనిపోతాడు త్వరలో, అప్పుడు మాత్రమే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా, యూరప్, ఉక్రెయిన్ ఇలాంటి అనేక దేశాలు అనేక అంచనాలతో ఉంటూ వచ్చాయి కదా సార్. కానీ ఏ అంచనా కూడా నిజమని తేలలేదు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఉక్రెయిన్ జెలెన్స్కీ పుతిన్ విషయంలో పుతిన్ చనిపోవాలి అప్పుడు మాత్రమే యుద్ధం ఆగుతుంది అని చెప్పి కమెంట్ చేయడంలో ఈ జెలెన్స్కీ నిస్సహాయతను ఏదైనా చూపిస్తుందా సార్ ఇక్కడ? అంటే జెలెన్స్కీ నిస్సహాయతలు ఉన్నమాట నిజం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితి ఏంటి, నిన్నటిదాకా తనకు అండగా ఉన్న అమెరికా ఈరోజు ఉక్రెయిన్కు సాయం చేస్తానికి నిరాకరిస్తుంది. ఇప్పటి వరకు యుక్రెయిన్కు అమెరికా $65 బిలియన్ మిలిటరీ సాయం చేస్తే యూరప్ $51 బిలియన్ మాత్రమే ఇచ్చింది. అందువల్ల అమెరికా లేకుండా యూరప్ ఒక్కటే ఆర్థిక మిలిటరీ సాయం చేసి యుద్ధ భూమిలో ఉక్రెయిన్ నిలపలేదు. రెండవది, అమెరికా ఆయుధాలేమో దాని గోడౌన్లోకి వెళ్ళి అమెరికాకున్న సర్ప్లస్ వెపన్స్ను
ఉక్రెయిన్కు సప్లై చేస్తూ వచ్చింది. అందువల్ల ఉక్రెయిన్కు ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో వెపన్స్ షార్టేజ్ వల్ల యుద్ధం చేయలేని పరిస్థితి ఉక్రెయిన్కి రాలేదు. ఇవాళ పరిస్థితి ఏంటి? అమెరికా ఆయుధాలు ఇవ్వక యూరప్ ఆయుధాలు ఇవ్వాలంటే యూరప్కు సర్ప్లస్ మిలిటరీ ప్రొడక్షన్ లేదు. యూరప్ ఇవాళ తన మిలిటరీ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేసుకొని తన మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచుకొని ఉక్రెయిన్కి సాయం చేయాలి. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే యూరప్ ఈజ్ డివైడెడ్. ఈవెన్ ఉక్రెయిన్కు ఎంత సాయం చేయాలి, ఎక్కడ దాకా చేయాలి, ఎంత మేరకు బ్యాక్ చేయాలి అనే దాంట్లో యూరప్ ఈజ్ టోటలీ డివైడెడ్. నాలుగవది సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి. అమెరికన్ ఫోర్సెస్, యూరోపియన్ ఫోర్సెస్ ఉక్రెయిన్లో ఉండాలి అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. నాటో సభ్యత్వం అడిగాడు, అది కాలేదు. ఆఖరికి సెక్యూరిటీ గ్యారంటీ అడుగుతున్నాడు. ఈ సెక్యూరిటీ గ్యారంటీలకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అవన్నీ వదిలేయండి, మాకు మీ మినరల్ రిసోర్సెస్ ఆఫర్ చేయండి, అదే పెద్ద సెక్యూరిటీ గ్యారంటీ అంటున్నాడు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఒక రకంగా జెలెన్స్కీ 20% ఆఫ్ ద ల్యాండ్, ఇలా ఉక్రెయిన్ ల్యాండ్ను రష్యా ఆక్రమించుకున్నది. దీనికి కౌంటర్గా కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కొంత రష్యన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ ఈ మధ్య ట్రంప్ చేతులెత్తేయడం వల్ల రష్యన్ మిలిటరీ అఫెన్సివ్ పెరిగి నార్త్ కొరియన్ సోల్జర్స్ కూడా 10,000 మంది అక్కడ ఫైట్ చేశారు. ఆపరేషన్ కరస్క్లో భాగంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న రష్యన్ భూభాగంలోని 90% ఏరియా లిబరేట్ అయిపోయింది, తిరిగి రష్యా కైవశం చేసుకుంది. అందువల్ల ఇవాళ ఉక్రెయిన్కి ఒక పెద్ద బార్గెనింగ్ చిప్ జెలెన్స్కీ. మీరు మా ఈస్టర్న్ ప్రాంతంలో, ఈస్టర్న్ ఉక్రెయిన్లో లుహాన్స్క్, డొహెన్స్క్, డాంబాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెకేట్ చేస్తే మేము కరస్క్ ప్రాంతంలో వెకేట్ చేస్తాము అని ఒక బార్గెనింగ్ చేద్దాం అనుకున్నాడు జెలెన్స్కీ. కానీ ఈ ఆపరేషన్ కరస్క్లో రష్యా 90% ఆఫ్ ద ఉక్రెయిన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ లిబరేట్ చేయడం వల్ల ఆ బార్గెనింగ్ కాస్త కోల్పోయింది. ఆఖరికి ట్రంప్ ఉక్రెయిన్తో సంబంధం లేకుండా రష్యాతో నేరుగా డీల్ చేసుకుంటున్నాడు. సో ఇదొక హెల్ప్లెస్ కండిషన్ క్లియర్గా జెలెన్స్కీ కనబడుతుంది. అందువల్ల ఆయన ఇక మిగిలిందల్లా పుటిన్ చచ్చిపోతే పని అయిపోతుందని నమ్ముతున్నాడు. కానీ పుటిన్ చచ్చిపోతే ఇంకోటి జటిన్ వస్తాడు. అసలు రష్యన్ స్టేట్ అనేది వీక్ కావాలని రూల్ ఏం లేదు కదా. మేబీ ఆర్ మే నాట్ బీ. మీరన్న పాయింట్, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి అనేక రకాల అజంప్షన్స్, అంటే అన్ఫౌండెడ్ అజంప్షన్స్ పైన రష్యా దెబ్బతింటుంది, మేము యుద్ధంలో గెలుస్తామని వెస్ట్రన్ కంట్రీస్ అనుకున్నాయి. మొదటి అజంప్షన్ ఏంటంటే అసలు నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ అవుతూ ఉక్రెయిన్ చేర్చుకున్నా కూడా రష్యా బెదిరిస్తుంది, రంకలేస్తుంది తప్ప యుద్ధం చేయదు అన్న అజంప్షన్. ఆ అజంప్షన్ ఫెయిల్ అయింది. 2014లో క్రిమియా ఆక్రమించుకున్నప్పుడే అర్థమై ఉండాలి. కానీ వెస్ట్కి అర్థం కాలే, ఆఖరికి యుద్ధం వచ్చేసింది. తర్వాత ఏమనుకున్నారు, ఈ యుద్ధం కంటిన్యూ అయితే రష్యన్ ఎకానమీ క్రంబుల్ అయిపోయి రష్యా ప్రజలు పుటిన్కు వ్యతిరేకంగా తిరగబడతారు అనుకున్నారు. కానీ పుటిన్కు వ్యతిరేకంగా రష్యన్ ప్రజలు తిరగబడలేదు. పైగా రష్యన్ ప్రజలు పుటిన్ వెనకాల కన్సాలిడేట్ అవ్వటానికి, రష్యన్ ప్యాట్రియాటిక్ ఫెర్వర్ పెరగటానికి కారణమైంది. రష్యన్ ఎకానమీ వీళ్ళు అనుకున్నంతగా, వెస్ట్ ఆశించినంతగా, అంటే రష్యా పైన మేము శాంక్షన్స్ విధిస్తాం, దాంతో రష్యా క్రంబుల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ కాలే. మీకు ఉదాహరణకు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అన్నాడు బైడెన్. కానీ రబుల్ కాలే. మీకు యుద్ధం మొదలైనప్పుడు 2022 ఫిబ్రవరిలో రూబుల్ $1కు 85 రూబుల్స్ ఉండేది. ఇప్పుడు 87 రూబుల్స్ అనేవి. ఏమీ తేడా రాలే. వార్ స్టార్ట్ అయిన ఫ్యూ వీక్స్లో బాగా రూబుల్ దెబ్బతిన్నది, తర్వాత మళ్ళీ పికప్ చేసుకుంది. అంటే రష్యన్ కరెన్సీ కంప్లీట్గా దెబ్బతింటుంది అనుకున్నారు, తినలేదు. రష్యా తన ఆయిల్, ఎనర్జీ సప్లైస్ను అమ్ముకోలేదు. ఈ స్విఫ్ట్ అంటే ఇంటర్నేషనల్ డాలర్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థలో రష్యాని సస్పెండ్ చేశాక ఇక రష్యాకు డాలర్లు యాక్సెస్ చేసుకోలేదు కనుక ఇబ్బంది పడుతుంది అనుకున్నారు. కానీ రష్యా ఏం చేసింది, తన ఎనర్జీ సప్లైస్ను డైవర్ట్ చేసింది. మీకు యుద్ధం మొదలైనప్పుడు యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్లో 40-45% రష్యా సమకూర్చేది, యూరోపియన్ గ్యాస్ అవసరాలు. ఇప్పటికీ కూడా ఇంకా యూరోప్కు ఉన్న 8% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ రష్యా నుంచి వస్తుంది.
రష్యా యూరప్ నుంచి ఎప్పుడైతే వెస్ట్రన్ శాంక్షన్స్ వచ్చాయో ఇండియా చైనా రూపంలో కొత్త బయర్స్ను కొత్త కస్టమర్స్ను తెచ్చుకోగలిగింది. ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను ఈ యుద్ధం వస్తే తనకు డాలర్లు యాక్సెస్ చేయనియరని ముందే అంచనా కలిగిన పుటిన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫై చేశాడు. అంటే డాలర్లపైనే మేజర్గా ఆధారపడకుండా తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని యూరోల రూపంలో ఇతరత్ర చైనీస్ కరెన్సీ రూపంలో ఇతరత్ర డైవర్సిఫై చేసుకొచ్చున్నాడు. అందుకే రష్యన్ ఎకానమీ క్రంబుల్ కాలే. ఇక వెస్ట్ వేసిన మరో అంచనా ఏంటంటే పుటిన్ ఆరోగ్యం బాగాలేదు అని చచ్చిపోతాడు, ఆ నారాయణ చావలేదు అని ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఆలోచన జెలెన్స్కీ చెప్తున్నాడు. తర్వాత రష్యా ఏకాకైపోతుంది, ఈ వార్ మొదలైతే ప్రపంచమంతా రష్యాను చీదరించుకుంటుంది. రష్యాకు ప్రపంచంలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అనుకున్నారు, కానీ యుద్ధం మొదలయ్యాక రష్యా చైనా ఫ్రెండ్షిప్ బలపడింది. ఇండియా వెస్ట్రన్ కంట్రీస్తో మంచి సంబంధాలు కలిగిన భారతదేశం కూడా రష్యాతో తన రిలేషన్స్ ఏమీ మార్చుకోలేదు. యునైటెడ్ నేషన్స్లో రష్యాను ఖండిస్తూ వచ్చే ఏ తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు వేయలే, అబ్స్టైన్ అవుతూ వచ్చింది. చివరికి ఆఖరికి ట్రంపే రష్యాకు అనుకూలంగా మారాడు. సో రష్యా ఏకాకైతుంది, పుటిన్ ఏకాకైతుంది అనుకుంటే ట్రంప్ రూపంలో ఒక పెద్ద ఫ్రెండే దొరికాడు. తర్వాత రష్యా నార్త్ కొరియాతో ఇరాన్తో ఇలా తన రిలేషన్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కరస్క్ అనే దాంట్లో కరస్క్ ప్రాంతంలో నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సోల్జర్స్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న పత్రికల్లో వచ్చింది ఏఐ పవర్డ్ డ్రోన్ను కిమ్ పరిశీలిస్తున్నది. ఇప్పుడు అది కూడా రష్యాకి సప్లై చేస్తారంటున్నారు. ఇరానియన్ మిసైల్స్ రష్యాకి సప్లై చేశారు. అంటే రష్యా ఏకాకి అవుతుంది అనుకుంటే రష్యా కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకుంది. రష్యా వ్యతిరేక శిబిరం మాత్రం చీలిపోయింది. మీరు రష్యా ఐసోలేట్ కాలే. ఇవాళ ఐసోలేట్ ఎవరయ్యారు? ఉక్రెయిన్ పరిస్థితి ఐసోలేట్ అయింది. అమెరికా మద్దతు ఇవ్వడం లేదు. అమెరికా యూరప్ మధ్యలో ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ బ్రేక్ అవుతోంది. నాటో భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. సో అందువల్ల ఏ అజంప్షన్ వెస్ట్రన్ అజంప్షన్ రైట్ అని చెప్పండి ఇప్పటికీ. సో ప్రతి వెస్ట్రన్ అజంప్షన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక జెలెన్స్కీ మళ్ళీ కొత్త భవిష్యవాణి చెప్తే పుటిన్ చచ్చిపోతాడంటే అది ఎలా ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు? అందువల్ల బేస్లెస్ అజంప్షన్ అంటే అన్ఫౌండెడ్ అజంప్షన్స్ అంటే ఏ ఆధారము లేకుండా మన ప్రెజుడిసెస్ ఆధారంగా మన స్వీయ మానసిక దృక్పథం ఆధారంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి సంబంధం లేకుండా మన విష్ ఆధారంగా నేను ఏది కోరుకుంటున్నాను గనక అదే నిజమని నమ్మితే ఇలాగే ఉంటుంది. ఈ మొత్తం రష్యా ఉక్రెయిన్ వార్లో వెస్ట్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే దే బిలీవ్ దెర్ విష్ టు బి ట్రూ. విష్ వేరు, రియాలిటీ వేరు. సో నాకు విష్ ఉండొచ్చు నేను బాక్సింగ్లో నెంబర్ 1 రావాలని అని చెప్పి నేను ఒక బాక్సర్ను పట్టుకొని బాక్సింగ్ చేసిననుకో ఏమవుతుంది? 4 పంచులు ఇస్తే నేను లేవ మళ్ళీ వారం రోజులు విశ్లేషణకు రాను. నా విష్ ఉండొచ్చు, ఎస్ నాకు బాక్సింగ్ చేయాలని విష్ ఉంది, నేను పెద్ద బాక్సర్ కావాలని నాగేశ్వర విష్ ఉంటుంది. అయిపోతుందా? నాకు నా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నేను బాక్సింగ్ చేయగలుగుతున్నా. నా విష్ నిజమనుకో నేను బాక్సింగ్ రింగ్లో దిగింది అనుకోండి, నన్ను కొట్టాల్సిన అవసరం లేదు, నేను ఆ బాక్సర్ను కొట్టి పడిపోతా. అందువల్ల యువర్ విష్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పటికీ కూడా యుక్రెయిన్ కానీ వెస్ట్ కానీ తమ విషెస్ ఆధారంగా తాము ఏం కోరుకుంటున్నారు? పుటిన్ చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, పుటిన్ సస్తానని అనుకుంటున్నారు. రష్యా ఐసోలేట్ కావాలని కోరుకున్నారు, రష్యా ఐసోలేట్ అవుతుందని అంచనాకు వచ్చారు. రష్యన్ ఎకానమీ క్రంబుల్ కావాలని కోరుకున్నారు, రష్యన్ ఎకానమీ దెబ్బతింటుందని అంచనాకు వచ్చారు. ఇవన్నీ వాళ్ళ విష్. అది అంచనాగా విష్ వేరు, అంచనా వేరు, రియాలిటీ వేరు. కానీ తాము ఏమి కోరుకుంటున్నారో అదే వాస్తవం అని భ్రమపడి రష్యాకి ఇవాళ ఈ అడ్వాంటేజ్ ఇచ్చింది వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.